నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లలకాయనా మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లలకాయనా మేలు చేయకుండునా, తన పిల్లలకాయనా మేలు చేయకుండునా. పరలోక తండ్రినడిగినా మంచి ఈవులియకుండునా, పరలోక తండ్రినడిగినా మంచి ఈవులియకుండునా. కరములే చేతులు పైకెత్తి కరములెత్తి ప్రార్థించినా దీవెనలు కొరియకుండునా. కరములెత్తి ప్రార్థించినా దీవెనలు కొరియకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లలకాయనా మేలు చేయకుండునా, తన పిల్లలకాయనా మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా, సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా, సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి 2 అయినా 3 అయినా మరి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేశాక నిద్రపోతూ ఉన్నాను. దాదాపు ఇప్పటికీ 33,000 ప్రార్థన అవసరతలు మనకు వచ్చాయి. హల్లెలూయా. అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాము, భారముగా ప్రార్థన చేస్తున్నాము. మరి మీరు చెప్పిన ప్రతి పేర్లు రాసుకున్నాం, ప్రతి కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు, మనవళ్ళ కొరకు, కోడళ్ళ కొరకు, మరి మీరు చెప్పిన ప్రతి అంశాలు రాసుకొని, మీ అవసరాలు రాసుకొని, ఇల్లు లేని వారి కొరకు, చేతబడి శక్తులతో పట్టి పీడించబడుతున్న వారి కొరకు, ఇట్లా అనేకమైన వ్యాధి బాధలు గుండా బాధపడుతున్న వారి అవసరాలన్నీ కూడా రాసుకొని ప్రత్యేకంగా ప్రతిరోజు నేను మరి కొన్ని భాగాలు డివైడ్ చేసుకొని అందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, మీరందరూ కూడా వర్ధిల్లింపబడాలి, మీరందరూ కూడా దీవించబడాలి, మీరందరూ కూడా ఆశీర్వదించబడాలనేదే మా యొక్క ముఖ్య సంకల్పం, మా ఆశ, మా ప్రార్థన అదే. ప్రియమైన దేవుని వారలారా, ఎంతో భారమైనప్పటికీ కూడా ఈరోజు ఈ పరిచర్య దేవుడు జరిగిస్తూ ఉన్నాడు దినదినం. చెప్పాలంటే మరి ఒక్కొక్కసారి మరి పరిచర్య జరిగేటప్పుడు మరి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఆర్థికంగా డబ్బుల విషయంలో మరి మీకు చెప్తూ వచ్చాను, ఒక 2 లక్షలు అప్పు తీసుకొని వచ్చానని చెప్పాను. ఒక వారం 10 రోజులు మరి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఎంతో ప్రయాసతో మరి పరిచర్య జరుగుతూనే ఉంది, ఆగిపోకూడదు అని సాగిపోతూనే ఉన్నాం.
ఎందుకంటే మీరందరూ చూపించే ప్రేమ, మీరు విని ఎంతగానో బలపరచబడుతున్నారు, దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారని మరి మీరు మాకు చెప్పడం, దాన్ని బట్టి మేము కూడా మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాం. ఎంత ప్రయాస అయినా ప్రియమైన దేవుని వారలారా, దయచేసి చూడడం మాత్రమే గాక అయ్యా అమ్మ ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేవారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. మీ కుటుంబం తరపున ప్రతీ నెల ఒక 2,000 రూపాయలు మరి మీరు చేయగలిగితే నిజంగా ఈ పరిచర్యకి మీరు తోడ్పడిన వారు అవుతారు. దాదాపుగా మరి 10 టీవీ ఛానళ్ళల్లో మన ప్రసంగాలు ప్రసారం చేయబడుతూ ఉన్నాయి. అదే రీతిగా మరి సువార్త సభలు అయితేనేమి, అలాగే మనకు సువార్తకు ఒక వ్యాను కూడా కావాలి, అలాగే మరి చర్చికి ఒక సౌండ్ సిస్టము, అలాగే మరొక కెమెరా కూడా మనకు కావాలని మీకు తెలియపరుస్తూనే ఉన్నాం గత 3-4 నెలలుగా. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మంచి మనసు చేసుకోండి. మన కష్టాలు, మన బాధలు, మన సమస్యలు, మన శ్రమలు మరి ఎల్లకాలం ఉండేటివే, కానీ దేవునికిచ్చి దేవునికి మహింపరచండి. దేవుని పనికి మీరు పూనుకోండి. నిన్న దినంన మరి ఒక 2 బ్రదర్స్ నాకు ఫోన్ చేశారు. ఒక బ్రదర్ అంటున్నాడు, బ్రదర్ మరి నెలలో మేము ఒక పూట పస్తుండైనా సరే మీకు పంపిస్తాం, ఎందుకంటే మీరు పరిచర్య చేయాలా, పరిచర్య ద్వారా అనేక మందికి సువార్త అందించబడాలా అని వారు ఉన్న దాంట్లో సమర్పించుకొని ఒక పూట పస్తుండడానికి వాడు సిద్ధపడ్డారు. చూసారా ఎంత చక్కగా వారికి ప్రేరేపణ కలిగింది. ఇలాగ ఒకటి కాదు, చాలామంది ఈరోజు ముందుకు రాగలుగుతూ ఉన్నారు. ఈ భారమైన సేవకు ఎంతో నమ్మకంగా పరిచర్య జరుగుతూ ఉంది, ఉండేది ఉన్నట్టుగా సత్యాన్ని ప్రకటించబడతా ఉంది. కాబట్టి ఈ సత్యమే మన స్వతంత్రంగా చేయాలనేదే నా ఆశ. ఈరోజు ఈ నేటి కాలంలో మరి చాలామంది నన్ను, అయ్యా మీరు బక్సింగ్ లాగా వాక్యం చెప్తున్నారు, అయ్యా మిమ్మల్ని చూస్తే ఏసన్న గారి వాక్యం విన్నట్టుంది, అయ్యా మిమ్మల్ని చూస్తూ ఉంటే డిఎల్ మోడీ ప్రసంగాలు విన్నట్టుంది, అయ్యా మిమ్మల్ని చూస్తే బిల్లి గ్రహం గారి ప్రసంగాలు విన్నట్టుంది, అయ్యా మిమ్మల్ని చూస్తూ ఉంటే మరి ఎంతో బలముగా మీరు మాతో మాట్లాడుతూ ఉంటే మాకు ఎంతో ధైర్యం కలుగుతూ ఉంది. ఈరోజు మేము మీ వాక్యాల ద్వారా ఎంతో దీవించబడుతున్నాం, చావవలసినటువంటి వారం బ్రతుకుతున్నాం అని ఈరోజు ఎంతోమంది వారు చెప్పే స్పందన మరి నాకెంతగానో నా హృదయాన్ని మరి కదిలించి వేస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నిజంగా మీకోసం ఈ పరిచర్య ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంది. కళ్యాణ బాబు మీకోసం ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు ఏ టైంలో ఫోన్ చేసినా మీతో నేను మాట్లాడుతూనే ఉన్నాను. మీరు అర్ధరాత్రులు ఫోన్ చేసినా మాట్లాడుతూనే ఉన్నాను. ఒకవేళ నేను ఏదైనా పరిచర్యలో ఉంటే మరి పాస్టమ్మ గారు మీతో మాట్లాడుతూ ఉన్నారు కదండి. మీ అందరితో కూడా నేను మాట్లాడాను, పాస్టమ్మ గారు మాట్లాడారు కదా. ఇలాగే ఎంతోమందితో ఆదరణకరంగా వాళ్ళని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, వారికి మోటివేషన్ ఇస్తూ మీరు బలపరచబడతారు, దీవించబడతారు, ప్రభుని నమ్ముకోండి, ప్రభు యందు విశ్వాసం ఉంచండి అని చెబుతూ ఈరోజు నేను క్రీస్తు నామాన్ని చాటింపజేయగలుగుతున్నామంటే నిజంగా ఈ దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత, గొప్ప భాగ్యం అని మేము నమ్ముతూ ఉన్నాం. ప్రేమైన దేవుని వారలారా, ఒక యవ్వనస్తునిగా నిలబడి ఈరోజు దేవుని కాడి మోస్తూ మరి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ సేవలో టీవీ ఛానల్ నడిపిస్తూ, పరిచయం నడిపిస్తూ, సభలు, సంఘ నిర్మాణం, మందిర నిర్మాణం జరిగిస్తూ ఎంతగానో ప్రయాసపడుతున్న యవనస్తునికి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మా ఊరు కాదు కదా, మా ప్రాంతం కదా అని భేదం లేకుండా మీకు కలిగిన దాంట్లో ప్రతీ నెల ఒక 2,000 రూపాయలు మీరు చేయగలిగితే మందిర నిర్మాణం జరుగుతుంది. అలాగే మరి స్లాబ్ నిర్మాణము, ప్లాస్టింగ్ పని, మిగిలిన పనులు కూడా మనం చేయవచ్చు. అలాగే మరి టీవీ పరిచర్య కూడా మరి కొనసాగించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజుని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ పైన కనపడుతున్న మా ఫోన్పే నెంబర్కి వెంటనే మీ ఫోన్పే ఆన్ చేయండి. లేదు అని ఎప్పుడు అనొద్దు. ప్రభు నాకు కలిగిన దాంట్లో నీకు ఇస్తున్నాను ప్రభు అని ముందుకొచ్చి ప్రభు పరిచర్యకు మీరు పాలు భాగస్తులు అవ్వండి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా మరి దేంతో జరుగుతుంది మీకు బాగా తెలుసు కదా. ఏం చేయాలన్నా డబ్బు కట్టాల్సిందే కదండి, ఏం పరిచర్య చేయాలన్నా డబ్బు కట్టాల్సిందే, ఒక సభ పెట్టాలంటే పర్మిషన్స్కి డబ్బు కట్టాల్సిందే కదా, ఫంక్షన్ హాల్కి డబ్బులు కట్టాల్సిందే కదండి. ఇట్లా మీరు గమనిస్తే ప్రతిదీ కూడా డబ్బుతో ఉన్నటువంటి ముడిపడిపోయింది ఈరోజు ఈ ప్రపంచం అంతా. కాబట్టి మీరు తప్పుగా తీసుకోకుండా మంచి మనసుతో తీసుకోండి. మీరందరూ నా ప్రసంగాలు వింటూ ఉన్నారు, ఎక్కడ కూడా నాలో హెచ్చింపు అనేది ఉండదు. ఎప్పటికి కూడా నేను ఎప్పుడు తగ్గించుకునే ఉంటాను. ప్రభువు నాకు ఇచ్చినటువంటి పనిని నేను నమ్మకంగా నా మరణం వరకు చేయాలనేదే నా ఆశ, నా ప్రయాస. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మరి మీరందరూ కూడా శ్రేష్టమైన కానుకలను ప్రభు మందిరానికి, అదే టీవీ పరిచర్యకు మీరు విత్తుతారని ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఇంకా దీవెనకరంగా ఉంచినట్లయితే, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, రిటైర్డ్ అయిన వారు ఉన్నట్లయితే ప్రతి నెల ఒక 5,000 రూపాయలు మీరు చేయగలిగితే నిజంగా మేము ఎంతగానో సంతోషిస్తాం. కాబట్టి అందరూ చేస్తారని మీరు అనుకోవద్దు. చూసేవాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ ఇచ్చేవారు మాత్రం చాలా తక్కువ. 100లో 2-3 మాత్రమే మన ఛానళ్ళకి మరి ప్రసంగాలకి ముందుకు వస్తూ ఉన్నారు. మరి దాదాపుగా కొన్ని నెలలు మాత్రమే ఉంది. డిసెంబర్లో మనం స్లాబ్ వేయాలనుకుంటున్నాం, డిసెంబర్ కల్లా మనం ప్రతిష్ట పూర్తి చేయాలనుకుంటున్నాము.
కాబట్టి మరి ఈ కొద్ది నెలలలో గొప్ప కార్యం జరగాలంటే దయచేసి మీరు ప్రార్థన చేయండి, మీరు సహకరించాలని ప్రభు పేరట మరి మనవి చేస్తూ ఉన్నాను. ముందుకు వస్తారు కదా, సహకరిస్తారు కదా, దయచేసి మీరందరూ పాలు భాగస్వాములు అవ్వండి. అదే రీతిగా గమనించండి, కడప జిల్లా ప్రజలకు శుభవార్త. కడప జిల్లా పరిసర ప్రాంతంలో ఉన్న వారందరికీ ఒక శుభవార్త ఏంటంటే, ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఘనముగా ఉపవాస ప్రార్థన కూడికలు, సిద్ధపాటు కూడికలు, ఆదివారం బల్లారాధన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు శుక్రవారం పూట రావచ్చు. ఎలా రావచ్చు చెప్తున్నాను వినండి. కడప జిల్లా, కడపలో మీరు బస్సు దిగచ్చు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారైనా సరే, చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి వారైనా సరే డైరెక్ట్గా కడపలో దిగచ్చు, లేదంటే ప్రొద్దుటూరులో కూడా దిగచ్చు. జ్ఞాపకం చేసుకోండి, కడపలో దిగచ్చు, ప్రొద్దుటూరులో దిగచ్చు. ఒకవేళ మీరు ప్రొద్దుటూరులో దిగితే ప్రొద్దుటూరు నుండి కల్లూరు గ్రామానికి 10 నిమిషాలు మాత్రమే ప్రయాణం. ఒకవేళ కడపలో దిగితే కడప నుండి ప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు నుండి కల్లూరుకి మీరు రావాలని మనవి చేస్తూ ఉన్నా. చాలామంది వస్తూ ఉన్నారు, అయ్యా మేము కన్ఫ్యూజ్ అవుతున్నామని మరి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను ఆ టైంలో ప్రసంగం చెప్తూ ఉంటాను, కట్ చేస్తూ ఉంటాను. కాబట్టి దయచేసి మీరు రావాలనుకుంటే ఒకరోజు ముందే ప్లాన్ చేసుకోండి, నాకు ఫోన్ చేయండి, వివరాలన్నీ మీకు తెలియపరుస్తాను. ఒకవేళ ఇతర జిల్లాల నుండి రావాలని ఆశపడుతున్న వారికి కూడా శుభవార్త. శుక్రవారం, శనివారం, ఆదివారం వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడే భోజనాలు, ఇక్కడే షెల్టర్ ఇస్తాము, ఇక్కడే మీరు పడుకోవచ్చు, ఇక్కడే మందిరంలోనే ఉండొచ్చు. 3 రోజులు గంభీరంగా జరిగే సువార్త కూడికలలో, ఉపవాస కూడికలలో, బల్లారాధన కార్యక్రమాలలో మీరు పాల్గొని సోమవారం ఉదయాన్నే తెల్లవారుజామున లేచి మీ గృహాలకు, మీ గ్రామాలకు, మీ జిల్లాలకు మీరు వెళ్ళవచ్చు. జ్ఞాపకం చేసుకోండి, అనేక మంది పాల్గొంటున్నారు. మీరు కూడా రండి. ఎక్కడిద్దరు ముగ్గురు కూడా ప్రార్థన చేసి అక్కడ దేవుని శక్తి ఉంది. కలవరి ప్రార్థన పర్ణశాల కల్లూరు గ్రామంలో నిజముగా దేవుని యొక్క మహాశక్తి, పరిశుద్ధాత్మ శక్తి అక్కడ ఉన్నది. వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు బలపరుస్తున్నాడు, గర్భఫలాలు అనుగ్రహిస్తున్నాడు, మేలుతో తృప్తిపరుస్తున్నాడు. వారికి కావాల్సిన ఉద్యోగాలు అయితే సమస్త ఆనందంతో వారిని దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడు. దయాల పట్టిన వారికి విడుదల. ఎందరైతే మోకాళ్ళని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే మరి నా ద్వారా కూడా ప్రార్థన చేయించుకుంటున్నారో, ఎవరైతే మరి వారు కూడా ప్రార్థన చేసుకుంటున్నారో, నిజంగా వారి జీవితంలో ఊహకందని కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రండి, ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు మరి మేరీ గారు పులివెందల ప్రాంతం నుండి ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని, వారి కుటుంబమును బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రేమని దేవుని వల్ల ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈరోజు, రేపు మరి 2 సిరీస్లు ఉంటాయి, జ్ఞాపకం చేసుకోండి. మరి నమ్మకంగా వీక్షిస్తున్నారు. గడిచిన 4 రోజులు మరి సిరీస్ ద్వారా అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు అనే అంశం మీద మరి ఎంతగానో మరి స్పందన రావడం జరిగింది. మరి ఈరోజు, రేపు కూడా అద్భుతమైన సిరీస్తో దేవుడు మనల్ని బలపరచబోతూ ఉన్నాడు. కాబట్టి మీరు ఎడతెగక మరి నమ్మకంగా వీక్షిస్తున్నారని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. మరి ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథం తెరిచి మరి కొద్ది మాటలు ఈరోజుకి మనం ధ్యానం చేద్దాము. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుదాం. అప్పటికా దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. ఎదిగే సమయం నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా, ప్రభువా, నేను మాట్లాడితే కార్యాలు జరగవు. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజున మన ఒక అంశం పేరు యేసుక్రీస్తు ప్రభువారు నీళ్లపై నడుచుట. ఈరోజు మన అంశము యేసు ప్రభు నీళ్లపై నడుచుట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదివినట్లుగా కొన్ని మాటలను మనం ప్రాముఖ్యంగా గమనిస్తూ ఉన్నాం. దరికి దూరముగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను కదండి. ఈ 3 మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభువు లేని ఆ దోణిలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు లేని ఆ పడవలో, మరి ఆ పడవలో ఉన్నటువంటి పరిస్థితి చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దరికి దూరంగా ఉంది ఆ పడవ. అలాగే మరి గాలికి కొట్టిమిట్టాడుతూ ఉంది, గాలి ఎదురైంది ఆ పడవకి. అలాగే మరి అలల వలన కొట్టిమిట్టాడుతూ ఉన్నటువంటి ఆ పడవ. ఇందులో నాకు లోతైనటువంటి కొన్ని మాటలను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దరికి దూరముగా అనగా
దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట పరలోక సంబంధమైన వాటికి దూరంగా ఉండడం, అలాగే గమ్యము చేరలేనటువంటి దోణిగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కదండి. ఈరోజు నిజంగా చూడండి, దరికి దూరముగా అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి దూరంగా ఈరోజు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. లోక సంబంధమైన జీవితం జీవిస్తూ పరలోక సంబంధమైన జీవితం జీవించేవారు చాలా తక్కువగా ఈరోజు మనకు కనపడుతూ ఉన్నారు. ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, గమ్యము చేరలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. నరకానికి అప్పగించబడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అలల చేత మరి కొట్టిమిట్టాడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. అనగా వారి యాత్రను కొనసాగించలేనటువంటి పరిస్థితులలో నష్టాలు పడుతూ ఈరోజు చాలామంది శ్రమల్లో ఉండిపోతూ ఉన్నారు, దరికి రాలేక. అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఆ దోణిలో, ఆ పడవలో ఎవరు లేరు, యేసయ్య లేడు. ఈరోజు నీ జీవితంలో కూడా యేసయ్య లేడు కాబట్టి నువ్వు కూడా లోక సంబంధమైన జీవితం జీవిస్తున్నావు, అలవాటు పడ్డావు, గమ్యం లేనితనం, గురి లేనితనం కలిగి ఉన్నావు, శ్రమల్లో ఉండిపోతూ ఉన్నావు, నెమ్మది లేని స్థితిలో ఉన్నావు. అలాగే నీ జీవిత యాత్రను నువ్వు కొనసాగించలేకపోతూ ఉన్నావు, కష్టపడుతున్నావు, నష్టపోతున్నావు. ఎందుకంటే నీ జీవితంలో యేసయ్య లేడు. చూడండి, అదే రీతిగా ఇంకొక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. అంతలో చీకటాయను కానీ యేసు వారి యొద్దకు ఇంకా రాలేదు. ఏమైందంట? అంతలో చీకటైపోయింది, యేసయ్య ఇంకా వారి దగ్గరికి రాలేదంటే ప్రాణాయాప స్థితిలో ఉన్నారు వారు. అర్థమవుతుందా? ఈరోజు నిజంగా చాలామంది ప్రాణాయాప స్థితిలో ఉన్నారు, మరణ పంచుల వరకు వెళ్తూ ఉన్నారు. యేసు లేకుండా ఎంతమంది చనిపోతూ ఉన్నారు. యేసు లేకుండా ఈరోజు వారి జీవితాలు నిజంగా ప్రాణాయాప స్థితిలో పడిపోతున్నాయి, నరకానికి సిద్ధపడుతూ ఉన్నారు. పాపానికి అలవాటు పడి మరి దేవుని సంబంధులుగా జీవించలేక, శ్రమల్లో మరి వ్యాధుల్లో, బాధల్లో, నెమ్మది లేక, మనశ్శాంతి లేక ఈరోజు నిజంగా ఎంతోమంది పరలోక సంబంధమైన వాటిని విడిచిపెట్టుకొని ఈ భూలోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుతూ ప్రాణాయాప స్థితిలో ఉన్నారు. అది ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇండైరెక్ట్గా ఈ యొక్క మాటల అర్థాన్ని మనం గమనిస్తే చీకటి అయ్యింది కానీ ప్రభు ఇంకా రాలేదు. చీకటి దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. చీకటి సంబంధులు. అర్థమవుతుందా? ఈరోజు నిజంగా చాలా జీవితాలు చీకటి కమ్మించిపోయింది, పాపముతో నింపబడుతున్నారు, శాపముతో నింపబడుతూ ఉన్నారు. ఈరోజు ఎంతోమంది ఈరోజు ఈ లోకంలో అపవాదిగాడు పెట్టే గాలులు, అపవాది పెట్టేటువంటి మరి శ్రమలు, అపవాది పెట్టేటువంటి అనేకమైనటువంటి వాటన్నిటి నుండి తప్పించుకోలేక కొట్టిమిట్టాడుతూ అక్కడే ప్రాణాలు తీసేసుకుంటున్నారు. నిజంగా యేసు ప్రభు ఉన్న చోట సంతోషం ఉంటుంది, యేసు ప్రభు ఉన్నటువంటి చోట మరి కష్టాలున్నా, వ్యాధులున్నా, బాధలున్నా ఒక ధైర్యం ఉంటుంది, నాతో నా యేసయ్య ఉన్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ దోణిలో లేరు కాబట్టి ఈ స్థితులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు లేడు కాబట్టి నువ్వు కూడా దూరంగా ఉన్నావు, కాబట్టి గాలికి ఎదురుపడతా ఉన్నావు, అలలు కొట్టిమిట్టాడుతూ ఉన్నాయి. అప్పులు, వ్యాధులు, బాధలు, కష్టాలు, నష్టాలు ఒకటి కాదు, ఎన్నో ఈరోజు నిన్ను కొట్టిమిట్టాడుతూనే ఉన్నాయి. తట్టుకోలేకపోతున్నావు, పడిపోతున్నావు, లేస్తున్నావు, అలసిపోతున్నావు, సొలిసిపోతున్నావు. ఏంది నా జీవితం ఇదే, నా బ్రతికింతేనా, నా స్థితి ఇంతేనా అని ఈరోజు నువ్వు దేనిని బట్టి చింతిస్తున్నావు? దేవుడు లేడు కాబట్టి నువ్వు చింతిస్తూ ఉన్నావు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువారు నీ దోణిలో లేరు, నీ పడవలో లేరు, నీ జీవితం లేరు కాబట్టి నీకు చింతలు ఎక్కువైపోయినాయి, ఆలోచనలు ఎక్కువైపోయినాయి. అర్థమవుతుందా? అలాగే చూడండి, ఇంకొక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 47వ వచనం అందరం కలిసి చదువుదాం. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య నుండెను, ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. చాలండి, చూడండి, ఇక్కడ సాయంకాలం అయినప్పుడు ఆ దోణి ఎక్కడుందంట? సముద్ర మధ్య ఉందంట. హల్లెలూయా. ఆ దోణి సముద్రం మధ్యలో ఉంది అనగా ఆ దోణి ఈక్వల్ టు నువ్వే. గుర్తుపెట్టుకో, దోణి అంటే ఎవరో కాదు, నువ్వే. ఆ పడవ నువ్వే. అర్థమవుతుంది నా పాయింట్? ఆ దోణి సముద్రం మధ్య ఉండిపోయింది అంటే ఇప్పుడు నువ్వు కూడా ఈ లోకంలో చిక్కుకుపోయి నిలబడిపోయావు, లోకంలో సెంటర్ పాయింట్లో అయిపోయినావు. నువ్వు అపవాదిగాడు నిన్ను భయంకరంగా నిన్ను వాడుకుంటా ఉంది, చిక్కుకుపోయావు, పెకిలించుకోలేకపోతూ ఉన్నావు, పాపా నుండి వేరవ్వలేకపోతూ ఉన్నావు, దేవునికి సమీపం అవ్వలేకపోతూ ఉన్నావు. దేవుడు మరి మెట్ట నుండి దూరంగా ఒక్కడిగా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నిజంగా నీ జీవితంలో ప్రభు లేడా? ప్రభు లేకపోతే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. గుర్తుపెట్టుకో, రేపటి దినం దేవుడు ఇంకా బహుబలంగా మాట్లాడతాడు. రేపు కూడా ఖచ్చితంగా వినండి, మిస్ అవ్వకుండా. ఈ రోజున మరి సమయం మనకు కొంచెం ఉంటుంది కాబట్టి
సమయం కొలదిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రభువు అయిన యేసుక్రీస్తు మీ జీవితంలో లేకపోతే, అనగా మీ దోణలో లేకపోతే, మీ ఇంటిలో లేకపోతే, మీ హృదయంలో లేకపోతే చాలా పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. అది ఏదైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే, అపవాదిగాడు మిమ్మల్ని చిక్కుల్లో పెడతాడు. సులువుగా చిక్కుల్లో పెట్టే పాపాలు మన జీవితంలో చాలా ఉన్నాయి. సులువుగా పెట్టేస్తాడు పాపాలు మన జీవితంలో ఎంటర్ చేస్తాడు. వాడు ఏమవుతుందిలే, ఇదేం కాదు కదా అని అంటారు. దానికి బానిసైపోయి చిక్కుకుపోతారు. బయటికి రాలేటువంటి వారు ఊబిలో పడిపోతారు. ఊబిలో నుంచి బయటికి రాగలుగుతారా? రాలేరు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజున ఆ దోణి సముద్రం మధ్య ఉండిపోయింది. ఆ దోణి పెద్ద గాలి చేత మరి అటు ఇటు తిరుగుతూ ప్రాణాయామ స్థితిలో ఉంది. ఆ దోణి మరి అలల వలన కొట్టబడతా ఉంది. ఆ దోణి గాలికి ఎదురుపడతా ఉంది. ఆ దోణి దరికి దూరముగా ఉంది. కాబట్టి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. పడవలు మనం గమనిస్తూ ఉంటాం, సింపుల్గా మునిగిపోతాయి. గాలి వానలకు, తుఫానులకు కదండి, చాలా సింపుల్గా మరి మునిగిపోతే ఎంతో ప్రాణాలు పోతూ ఉంటాయి. సరే మనం చూస్తూ ఉంటాం కదా, అవునా కదా? ఎంతోమంది చనిపోతూ ఉంటారు చాలామంది ఈ పడవలలో ప్రయాణించేవారు. ఎందుకంటే సముద్రంలో వాతావరణం ఒకరోజు ఉన్నట్లు ఒకరోజు ఉండదు. అపవాది కూడా అంతే. ఈరోజు నేను సుఖపెట్టాడని నువ్వు అనుకుంటావు, కానీ వాడు ఆ సుఖంలో నుండి నీకు ముప్పు తిప్పలు పెడతాడు వాడు. ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటావు, లగ్జరీగా నేను ఉన్నాను అనుకుంటావు, నా కష్టంతో సంపాదిస్తున్నాను అనుకుంటావు, నాకు ఏ రోగం లేదనుకుంటావు, నాకు ఏ రోగం వస్తుంది అని తాగుతావు, తూగుతావు, నాది ఐరన్ బాడీ అంటావు, నాకు అసలు ఏ ఇబ్బంది లేదంటావు. కానీ రోజు రోజుకి అపవాదిగాడు నేను చిక్కుల్లో పెట్టేస్తాడు, ఒంటరిని చేసేస్తాడు, మధ్యలో నీళ్ళు పెట్టేస్తాడు, చిక్కుకుపోతావు. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఎవ్వరు లేని స్థితిలో నిన్ను వాడి చేతిని వదిలిపెడతాడు. నీకెవరు లేరంటాడు వాడు. ఈ రోజున మీ దోణిలో యేసయ్య ఉంటే ఏం జరుగుతుందో, మీ జీవితం ఎలాగ మార్చబడుతుందో, మీ జీవితం ఎలాగ కాపాడబడుతుందో రేపు చెప్పబోతా ఉన్నా. ఈరోజు యేసయ్య నీ దోణిలో లేకపోతే అనేకమైన శ్రమలు, యేసయ్య నీ జీవితంలో లేకపోతే అనేకమైన శ్రమలు, యేసయ్య నీ ఇంట్లో లేకపోతే అనేకమైన శ్రమలు సంభవించాయి. ఏడుస్తున్నావు, తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నావు, చావే నాకు దిక్కు అనుకున్నావు, చావే నాకు శరణం అనుకున్నావు, నన్ను ఆదరించేవారు, నాకు కాపాడేవారు ఎవరు లేరని నువ్వు అనుకుంటా ఉన్నావు. ఈరోజు దేవుడు నీతో శ్రేష్టంగా మాట్లాడాడు. కాబట్టి విన్న వాక్యమును బట్టి ఈరోజు అయినా సరే నీ దోణలోకి యేసయ్యను ఆహ్వానించు. అటు కృప నా దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యమును నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటూ, ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటూ, బహుగా స్థిరపరిచి ఆశీర్వదించి ఘనపరచమని వేడుకుంటూ, ప్రభా మరి వారి ధోనిలో, వారి జీవితంలో నువ్వు లేకపోతే ఏం జరుగుతుందో ఈరోజు నాతో మాట్లాడినావు తండ్రి. అవును ప్రభా, మరి మా జీవితంలో ఈరోజు మేము అనుభవిస్తున్న కొరతలు, మా జీవితంలో మేము అనుభవిస్తున్న శ్రమలు, మా జీవితంలో మేము నెమ్మది లేని స్థితిలో మేము ఉన్నాం, ప్రాణాయామ స్థితిలో మేము ఉన్నాం, లోకంలో చిక్కుకుపోయి ఉన్నామని నీ దాసుల ద్వారా అనేకమైన విషయాలు మాతో మాట్లాడావు తండ్రి. అందుని బట్టి నీకే మహిమ తెలియపరచుకుంటూ వినే కొద్ది వాక్యం దీవెనకరంగా ఫలభరితంగా చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సురక్తమే జయము. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పకుండా మన ప్రసంగాలు వస్తూ ఉంటాయి, వీక్షిస్తూ ఉండండి. అలాగే ఉదయం కూడా వస్తూ ఉన్నాయి, మధ్యాహ్నం కూడా వస్తూ ఉన్నాయి, రాత్రి పూట కూడా వస్తూ ఉన్నాయి, వీక్షించండి. ఒకవేళ ఇంకా కళ్యాణ్ బాబు గారు మీ ప్రసంగంలో మాకు ఇంకా వినబుద్ధి అవుతూ ఉంది, మాకు ఇంకా వినాలనిపిస్తుంది అని మీకు ఆశ ఉంటే మా వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీరు ఒకసారి ఈ వాట్సాప్ నెంబర్కి అయ్యగారు మీ యొక్క యాప్ పంపండి అని నన్ను అడిగితే మనకంటూ సపరేట్గా ఒక యాప్ తయారు చేసినాము. అందులో 24 గంటలు మరి నా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి. మీరు ఎక్కడున్నా, పని చేసుకుంటున్నా, ఇంట్లో వంట పని చేసుకున్నా, ఎక్కడున్నా సరే మీ సెల్లులో మరి నా ప్రసంగాలు మీరు వినొచ్చు ఉచితంగా. జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇందానే మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీ కుటుంబం తరపున కనీసం ఒక 2,000 రూపాయలైనా మీరు ప్రతి నెల చేయడానికి ముందుకు రావాలని మరీ ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఎంతో భారంగా ఉంది పరిచర్య, ఎంతో శ్రమతో నింపబడింది పరిచర్య. కాబట్టి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మరి మనవి చేస్తున్నాం. చూడడం మాత్రమే కాదు, ఎవరో ఇస్తారని అనుకోవద్దు. 100, 2, 3 మాత్రమే ముందుకు వస్తామని జ్ఞాపకం చేసుకోండి. మరి రేపటి దినం కార్యక్రమం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, మరి మనకు సువార్తకు వ్యాన్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, కెమెరా కానీ మనకు అవసరం ఉంది. దయచేసి మీరు ముందుకు రండి, సహకరించాలని ప్రభు పేరట మరి మనవి చేస్తూ ఉన్నాను.
దయచేసి గమనించండి. తిరిగి రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం కొత్త వర్తమానంతో. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సహకరించండి, దయచేసి ఖచ్చితంగా సహకరించండి. మీ ఫోన్పే ఆన్ చేసి ఈ నెంబర్కి మీరు మీ సహకారాన్ని పంపించవచ్చు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రెజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది. మరి ఇసుక దోలించడం జరిగింది, పిల్లర్లు పైకి లేపడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. ఇప్పటికే చాలామంది 500, 1000, 2000, 5000, 10,000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి. శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు. కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము. పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా, అది 500 అయినా, 1000 అయినా, 2000 అయినా, 5000 అయినా, 10,000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత. దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి. ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు. అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరిట మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.